నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. నేను 10 నిమిషాల ముందు ట్విట్టర్ చూస్తున్నప్పుడు నాకంట ఒక వీడియో పడింది. ఆ వీడియో చూసినప్పుడు నాకు వింతగా, విచిత్రంగా, విడ్డూరంగా కూడా అనిపించింది. దాంతోపాటు ఆ వీడియో సెన్సేషనల్గా కూడా అనిపించింది. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్న ఒక మహిళ సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యాలనుకుందో, లేకపోతే కాస్త నిరాశకి, నిస్పృహకి లోనయ్యి అలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేసిందో తెలియదు. కానీ వాంటెడ్గా చేసిందా, లేకపోతే ఉక్రోషంతో చేసిందో తెలియదు. కానీ మొత్తానికి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. వైరల్ వీడియోగా మారిపోయింది అది. అలాగే ఆ కామెంట్స్ ఏంటి, ఎవరి గురించి అని అంటే గనక మొత్తం సినీ ఇండస్ట్రీ మీద ఆవిడ బురద చల్లేసింది. సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్కి ఆవిడ పాల్పడిందని చెప్పాలి. ఇంతకీ ఏం మాట్లాడింది ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూసి మేము సినిమాలో ఆఫర్ ఇస్తాము, ఫోక్ సాంగ్లో ఆఫర్ ఇస్తాము, సీరియల్స్లో ఆఫర్ ఇస్తాము, షార్ట్ ఫిల్మ్స్లో ఆఫర్ ఇస్తామని చెప్తే నమ్మి ఎగేసుకుంటా నాలాగా మాత్రం రాకండి. ఎందుకంటే ప్రతోడు కమిట్మెంట్ లేనిదే ఏ ఒక్కడు కూడా ఏ ఒక్క ఆడడానికి కూడా అవకాశం ఇవ్వడానికి పక్కప్పుడు ఏంటి ఒకటి సార్లు రెండు సార్లు మూడోసారి సేమ్ నాకు సిగ్గులేదు. ఫస్ట్ సీరియల్కి ఆఫర్ వచ్చింటే అలాగే వెళ్ళాను. సో అక్కడ కూడా ఇదే పంచాయతీలో రిటర్న్ వచ్చేసాను. అలాగే సినిమాకు కూడా ఆఫర్ వచ్చింటే వెళ్ళాను. సినిమా కూడా అదే రిపీట్ అయింది, మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఫోక్ సాంగ్ అని ఒకటి ఇచ్చాడు. సో సరే కవర్ సాంగ్స్ అని చేద్దాము, ఏదో మూవీస్ సీరియల్స్ ఇంట్రెస్ట్ లేదు కదా, కవర్ సాంగ్ అని చేద్దామని చెప్పి ఒప్పుకొని చేద్దామని ఇక్కడికి వస్తే వాడు పొద్దు నుంచి కూర్చోబెట్టి యాజ్ యూజువల్ మగాడు బుద్ధి ఏంటనేది వాడు కూడా చూపించేశాడు అనమాట. సో ప్రతి ఓడు చూసేది అవకాశాలు ఇస్తారు, ఇవ్వదని కాదు. ఖచ్చితంగా అమ్మాయిలకు 110% అవకాశాలు ఉన్నాయి. బట్ ఎలా ఉన్నాయంటే ఒక మొగోని పక్కన ఆడది పడుకుంటేనే అవకాశాలు ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. హైదరాబాదులో ఇండస్ట్రీ, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో, మీడియాలో ఎలా ఉన్నాయి అంటే, మీడియా అంటే ఇన్ ద సెన్స్ మళ్ళీ ఈ కవర్ సాంగులు చేసుకునే యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి వాటి గురించి ఆ అమ్మాయి చెప్తుంది. వాటిల్లో ఎలా ఉంది అని అంటే, ఒక మగవాడి పక్కన ఆడది పడుకుంటేనే అవకాశాలు వస్తాయి అన్నట్టుగా ఆ అమ్మాయి మాట్లాడింది. నేను ఒప్పుకుంటాను, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, వెబ్ సిరీస్లో కావచ్చు కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది, కాదనట్లా. కానీ మొత్తం మగవాళ్ళంతా అలాగే చచ్చారు అన్నట్టు మాట్లాడకూడదు. మగవాళ్ళల్లో చాలా మంచివాళ్ళు ఉన్నారు, చాలా చెడ్డవాళ్ళు ఉన్నారు. అలానే ఆడవాళ్ళల్లో కేవలం మంచివాళ్ళే ఉన్నారా? ఇంకొక మాట చెప్పాలంటే, సీనియర్ ఆర్టిస్ట్ రమాప్రభ అంటది, ఒక మగవాడు ఆడదాన్ని దెబ్బ కొట్టగలడు అంటే ఐదర్ డబ్బు కోసం లేకపోతే మానం కోసం మాత్రమే దెబ్బ కొట్టగలుగుతాడు. కానీ ఒక ఆడది ఇంకొక ఆడదాన్ని దెబ్బ కొట్టాలి అంటే అణువున దెబ్బ కొట్టగలుగుతుంది, ఇంచులోనూ దెబ్బ కొట్టగలుగుతుంది, క్షణాన దెబ్బ కొట్టగలుగుతుంది అని చెప్తుంది. అంటే మీరు మగవాళ్ళ గురించి, మగవాళ్ళందరూ ఇండస్ట్రీలో మగవాళ్ళందరూ కూడా పడుకోమనే అడుగుతున్నారని చెప్పడం హాస్యాస్పదం. మీకు ఎదురైంది ఓన్లీ థర్డ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఒకసారి యూట్యూబ్లోనో లేకపోతే వెబ్ సిరీస్లోనో రమ్మన్నారు, యాక్ట్ చేయమన్నారు, కానీ కమిట్మెంట్ అడిగారు అన్నారు. ఆ తర్వాత సినిమా కోసం రమ్మన్నారు, కమిట్మెంట్ అడిగారు అన్నారు. ఆ తర్వాత థర్డ్ టైం వచ్చేసి కవర్ సాంగ్ కోసం రమ్మన్నారు, చివరికి సాయంత్రం వరకు కూర్చోబెట్టి కమిట్మెంట్ అడిగారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారా, లేకపోతే మీ దగ్గరే టాలెంట్ లేదా అనేది ఇంకొకసారి వెరిఫై చేసుకోండి. యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయటం వేరు, మనం స్క్రీన్ ముందు దాన్ని ఏమంటారు, కెమెరా ముందు, పెద్ద కెమెరా ముందు యాక్ట్ చేయటం వేరు. దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, దానికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అలా అని చెప్పేసి మనకి ఇన్స్టాగ్రామ్లో సక్సెస్ అయిన వాళ్ళంతా ఆర్టిస్టులుగా సక్సెస్ అవ్వాలని లేదు. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ అంత వ్యూవర్షిప్, ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో ఏం సక్సెస్ అవ్వలేదు. అలాగే ఇన్స్టాగ్రామ్లోనూ రీల్స్లోనూ ఎక్కడా సక్సెస్ అవ్వని వాళ్ళు కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మనకి ఎదురైన ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ తక్కువ అనేది ఒకటి, ఇంకొకటి మనకి ఎదురైన ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇలాగే ఉన్నాయని చెప్పి అందరూ ఇలాగే ఉన్నారని కూడా అనుకోకూడదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే మాట వాస్తవం. సీనియర్ నటి అన్నపూర్ణ ఏం చెప్పింది, నీకు 100 రకాలుగా లాభం వస్తుంది అనుకుంటే పో, ఆడు పిలిచాడుగా పో, ఆడితో పో అని చెప్పేసి ఆవిడ చెప్పారు. ఆవిడ స్టైల్లో తప్పులేదు. 100 రకాలుగా అవకాశాలు వస్తున్నాయి అనుకుంటే పో, కానీ ఏం లాభం లేదనుకుంటే పోవటం దేనికి వాడితో అని చెప్పేసి చెప్పారు. అంటే
నీ ఇష్టం మీద బేస్ అయి ఉంది అది. నీకు నచ్చితే పో, నచ్చకపోతే వదిలేయి. వాడి అవకాశం నీకెందుకు? నిజంగా నువ్వు తప్పితే ఆ క్యారెక్టర్కి ఇంకెవరు సెట్ గారు అనుకోండి, నీ కాళ్ళ కింద మల్లెపూలు జల్లి తీసుకొచ్చి ఆ చైర్లో కూర్చోబెట్టి మీకు ఒక తెల్లటి టర్కీ టవల్ వేసి, మేడం జ్యూస్ కావాలా, కాఫీ కావాలా అని అడిగి మరీ మీకు రాచ మర్యాదలు చేసి మరీ క్యారెక్టర్ ఇస్తారు, మీరు తప్పితే ఇక దిక్కులేదనుకుంటే. కానీ ఇక్కడ పోటీ ఉన్నప్పుడు వాడు కూడా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. మీకు నచ్చకపోతే వదిలేయండి. అంతేగాని ఇండస్ట్రీలో మగవాళ్ళు అంతా ఇంతే ఉన్నారు అని మాత్రం మాట్లాడటం కరెక్ట్ కాదు. మంచి వాళ్ళు ఉన్నారు. మంచి ఆర్టిస్టులకి టెక్నీషియన్స్ కావచ్చు, లేకపోతే డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, ఎటువంటి కమిట్మెంట్ లేకుండా అవకాశాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. దీన్నే మూర్ఖత్వం అంటారు. మీకు చేతగాక మీరు ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలోనో, లేకపోతే కవర్ సాంగ్స్ చేసుకోవటంలోనో, సీరియల్స్ చేసుకోవటంలోనో మీరు సెటిల్ అవ్వటం చేతగాక, మీరు సీరియల్స్లో ఉన్న వాళ్ళందరినీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ, కవర్ సాంగులు చేసుకునే వాళ్ళందరినీ కూడా ఒకే ఘాటికి కట్టేసి వాళ్ళందరికీ కూడా అవకాశాలు కాస్టింగ్ కౌచ్ వల్లనే వచ్చాయి, ఒకళ్ళకి కమిట్మెంట్ ఇవ్వటం వల్లనే వచ్చాయి అని చెప్పడం మాత్రం ఖచ్చితంగా 100% మూర్ఖత్వమే. అయితే నాకు మాత్రం ఈవిని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఆ నిరాశ నిస్పృహలతోటి ఇప్పుడు 3 సార్లు హైదరాబాద్ వచ్చారంట. మరి ఆవిడ ఏ ఊరో ఎక్కడుంటారో మనకు తెలియదు. నేను పేరు కూడా చెప్పదలుచుకోలేదు ఆవిడది. మీరు ఓపెనింగ్లో గమనించారో లేదో, నాకు ఒక వీడియో కనిపించింది. అది కాస్త వింతగా, విడ్డూరంగా, విచిత్రంగా అనిపించింది. అందుకే చేస్తున్నాను, దీని మీద నేను వీడియో చేస్తున్నాను, అనాలిసిస్ చేస్తున్నానని చెప్పాను. పేరు కూడా చెప్పదలుచుకోలేదు. వెతికాను, ఆవిడ పేరు కూడా కనిపించింది. ఇన్స్టాగ్రామ్లో ఆవిడ ప్రొఫైల్ కూడా కనిపించింది. బట్ నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఆవిడ ఎక్కడి నుంచి వస్తున్నారు, హైదరాబాద్కి ఏంటనేది ఆవిడ ఆలోచించుకోవాలి, ఎందుకు వస్తున్నాం అనేది. సరే, ఇక్కడ నచ్చలేదు అంటే వెళ్ళిపోవచ్చు తిరిగి. మీకు నచ్చితే ఉండొచ్చు. అంతేగాని హైదరాబాద్లో ఇండస్ట్రీ అంతా ఇలాగే తగలబడింది, ఆడవాళ్ళకి అందరికీ కమిట్మెంట్స్ ఇస్తేనే క్యారెక్టర్స్ వచ్చాయి, దాంతోనే వాళ్ళు ఎదిగారని చెప్పి వాళ్ళ క్యారెక్టర్ని మీరు డ్యామేజ్ చేసేలాగా ఎలా మాట్లాడతారు? మీకు చేత కాకపోతే చక్కగా ఆ యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో రీల్స్ చేసుకుంటున్నారు కదా, వాటితోనే చేసుకోండి. మీ ఉద్యోగం మీద మీరు చేసుకోండి, మీ ఊర్లోనే ఉండండి. అంతేకాని సక్సెస్ అయిన వాళ్ళందరి సక్సెస్ మీద, వాళ్ళు సాధించిన విజయం మీద మీరు నిందలు వేయటం, వాళ్ళ క్యారెక్టర్ని డ్యామేజ్ చేసేలాగా మాట్లాడటం మాత్రం నిజంగా నీచంగా అనిపించుకుంటుంది, మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఇది ఎక్కడా కూడా మంచి అనిపించుకోదు. ముందు మీరు మాట్లాడారు, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని అన్నారు. అంతవరకు బాగానే ఉంది, దాన్ని అంతవరకు ఉంచితే బాగుండేది. కానీ సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఇలాగే ఉన్నారు, ఆడవాళ్ళందరికీ కూడా కమిట్మెంట్స్ ఇస్తేనే సక్సెస్ వచ్చింది అని అంటే ఎంతమందిని మీరు బ్యాడ్ చేసి మాట్లాడుతున్నారు? సరే, సినీ ఇండస్ట్రీలోనే మాత్రమే ఈ కాస్టింగ్ కౌచ్ ఉందా? ఏ ఇండస్ట్రీలో లేదు? ఐటీ ఇండస్ట్రీలో లేదా? మీడియాలో లేదా? సిగ్గు విడిచి చెప్పాలంటే మీడియాలో కూడా ఉందని కొంతమంది ముందుకొచ్చి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. వెతికితే మీడియాలో ఉంది, అలాగే హాస్పిటాలిటీలో ఉంది, అలాగే మెడికల్ ఫీల్డ్లో ఉంది. ఏ ఫీల్డ్లో లేదు ఈ కాస్టింగ్ కౌచ్? సో చాలా రకాలుగా ఉంది. మనం దాన్ని తప్పుకొని వెళ్ళిపోవటమా, లేకపోతే సరే అవకాశాలు వస్తున్నాయి కదా అని చెప్పి దాన్ని తల ఒగ్గి తీసుకోవటమా అనేది మన డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప అందరి మీద నిందలేయకూడదు. సరే, ఈవిడేమంటున్నారు, ఇండస్ట్రీలో మగవాళ్ళు అంతా ఇంతే ఉన్నారు, ప్రతి ఒక్కడు ఇలాగే ఉన్నాడు అని చెప్పి బూతుతో కూడా మాట్లాడారు. మీరు ఒక వలేసారు చెరువులో, మీకు కొర్రమట్ట పడింది అంటే ఆ చెరువు నిండా కొర్రమట్టలే ఉన్నాయని అనుకుంటేలా? బొచ్చులుంటాయి, తీగలుంటాయి, రాగండి ఉంటుంది, రకరకాల చేపలు ఉంటాయి, జల్లలు ఉంటాయి. అలాగే ఇండస్ట్రీ అన్న తర్వాత ఈ కాస్టింగ్ కౌచ్ అడిగేవాడితో పాటుగా మంచి వాళ్ళు కూడా ఉంటారు, అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉంటారు, గుప్త దానాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. కడుపు కాలిపోయి ఆకలితో రగిలిపోయి ఉంటున్న వాళ్ళకి అంత పట్టెడు అన్నం పెట్టేవాళ్ళు కూడా ఉంటారు ఇండస్ట్రీలో. ఎందుకు అలా తప్పుగా మాట్లాడాలి? మీరు వచ్చిందే 3వసారి అని చెప్పి మీ నోటితో మీరే చెప్తున్నారు. ఈ 3వసారికి అంత నిస్పృహలోకి వెళ్ళిపోయి అందరినీ తిట్టేయటం, బూతులు తిట్టడం, ఇదంతా మంచి పని కాదు. సరే, నాకు అనిపించింది నేను చెప్పాను. తను ఫాలో అవుతారా? ఈ వీడియో చూస్తే తను ఫాలో అవుతారా, లేకపోతే నన్ను కూడా తిడుతూ బూతులు తిడుతూ కింద కమెంట్స్ పెడతారా? అది ఆమె ఇష్టం. మీకేమనిపించిందో మీరు చెప్పండి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని మీరు అనుకుంటున్నారా, లేదని మీరు అనుకుంటున్నారా? ఆ అమ్మాయి అన్నట్టుగా ఇండస్ట్రీలో ఎదిగిన ప్రతి ఆడమనిషి కూడా, ప్రతి ఫీమేల్ ఆర్టిస్ట్ కూడా
కమిట్మెంట్ ఇస్తేనే ఎదిగారు అని మీరు అనుకుంటున్నారా? లేదు, కరెక్ట్గా ఉన్నారు, చాలామంది సొంత టాలెంట్ తోటే ఎదిగారు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.